పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇంతవరకు మనం నౌన్, ప్రొనౌన్, వెర్బ్, యాడ్వర్బ్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నుంచి అడ్జెక్టివ్స్ గురించి తెలుసుకుందాం. అడ్జెక్టివ్ అంటే విశేషణము. విశేషణం అంటే ఒక నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క క్వాలిటీస్ని తెలియచేసేది అడ్జెక్టివ్. ఇంతకుముందు చెప్పుకునింది యాడ్వర్బ్. యాడ్వర్బ్ వెర్బ్ యొక్క క్వాలిటీని చెప్తుంది. అడ్జెక్టివ్ అనేది నౌన్ యొక్క క్వాలిటీని చెప్తుంది. ఒక నౌన్ ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అంటే నౌన్కి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని తెలియజేసే పదాలను అడ్జెక్టివ్స్ అని అంటాము. నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క క్వాలిటీస్ని తెలియజేసే ఈ అడ్జెక్టివ్స్ అనేక రకాలుగా ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్. ఈ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్ ఎలా ఉంటాయి అంటే ఒక నౌన్ లేదా ప్రొనౌన్ అంటే నామవాచకం లేదా సర్వనామం యొక్క అపిరెన్సు, సైజు, షేపు, కలరు వీటి గురించి అదనపు సమాచారాన్ని తెలియజేస్తాయి. అపిరెన్స్కి సంబంధించి టాల్, షార్ట్, రౌండ్, బ్యూటిఫుల్, అగ్లీ ఇలా. ఎగ్జాంపుల్ చూడండి, రాజు ఈజ్ ఏ టాల్ బాయ్. రాజు అనే అతను పొడవైన పిల్లవాడు. ఇక్కడ టాల్ అనేది అడ్జెక్టివ్ అంటే ఆ బాయ్ రాజు యొక్క క్వాలిటీని చెప్తుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ అవుతుంది. సైజుకి సంబంధించి బిగ్, స్మాల్, టినీ. దే హ్యావ్ ఏ స్మాల్ హౌస్. హౌస్ అనేది నౌను. ఆ నౌన్ ఎలా ఉంది? స్మాల్గా ఉంది, చిన్నదిగా ఉంది. నౌన్ యొక్క క్వాలిటీ స్మాల్ అనేది అడ్జెక్టివ్. షేప్ రౌండ్, స్క్వేర్, ఓవెల్. దట్ ఈస్ ఎ రౌండ్ బాల్. బాల్ అనేది నౌను. ఆ బాల్ ఎలా ఉందంటే రౌండ్గా ఉంది, షేప్. ఈ రౌండ్ అనే పదం అడ్జెక్టివ్. కలర్స్ కూడా రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో. షీ హ్యాస్ ఏ బ్లూ డ్రెస్. డ్రెస్ అనేది నౌన్. ఆ నౌన్ ఎలా ఉందంటే బ్లూ కలర్లో ఉంది. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇక్కడ బ్లూ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఒక నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్గా వాటి క్వాలిటీస్ చెప్పడానికి ఉపయోగించే పదాలను అడ్జెక్టివ్స్ అంటాం. ఇక్కడ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్ అంటే ఆ నౌన్ లేదా ప్రొనౌన్ సంబంధించిన అపిరెన్సు, సైజు, షేపు, కలరు వీటి గురించి చెప్పడానికి ఉపయోగించే పదాలను డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్ అని చెప్తాము. ఈ నౌన్ లేదా ప్రొనౌన్ గురించి ఉపయోగించే అదనపు సమాచారం చెప్పడానికి ఉపయోగించే డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్ మరికొన్ని ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.